పొద్దున్న ఒకరు డ్యూటీలు చేసుకోవాలా, వచ్చి మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలి, పడుకోవాలి. చూడండి ఇలాంటి షెడ్లు మనం ఎలాగా ఉండాలి, ఎలాగా చేయాలి, మనం బ్రతకలాగా దేశానికి వచ్చి మనం ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉండదో సిచ్యువేషన్. దీంట్లో అయితే బట్టలు పెట్టుకుంటారు, కబోర్డ్ అది కబోర్డ్, దాంట్లో బట్టలు పెట్టుకుంటారు. చూడండి ముగ్గురు దీంట్లో. చూడండి ఎలాంటి ఘోరమైన పరిస్థితి అంటే అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు అన్నమాట ఈ కోవిడ్లో. దివాన్లో పనిచేసే కానీ కొద్దిగా సేఫ్టీ ఉంటుంది, కానీ డ్రైవర్ల పరిస్థితి మటుకు మరీ చాలా ఘోరం. చూడండి ఫ్రెండ్స్ ఎంత కఠినమైనది. చూడండి నీకు ఇప్పుడైతే క్లారిటీ చూపిస్తాను. ఇక్కడ ఒక మంచం వచ్చేది, ఇది ఒక మంచము. చూడండి అదైతే డబల్ మంచము, కింద పైన. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో, మొత్తం రేకులు ఇవన్నీ, చాలా ఘోరమైన పరిస్థితి. చూడండి ఇటువంటి దాంట్లో ఉంటే దానికి దేవుడు మనకి ఎలా రాసేసాడో చూడండి ఒకసారి. కోవిడ్లో ఉన్నాడబ్బా వాడికి ఏమి అనుకుంటారు, కానీ మీరు అనుకున్నంత కాదు ఫ్రెండ్స్. ఇది చాలా నరకం, అంటే చాలా బాధాకరంగా, చాలా ఇబ్బంది, చాలా ఇదే అనమాట. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.